ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అని అంటే కంటి సమస్యలు చాలా వరకు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అయితే ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ ఇంకా అలాగే కొంతమందిలో ఏంటంటే కంటికి పెద్ద కురుపు అయితే అయిపోతూ ఉంటుంది. కంటి మీద కంటి రెప్ప మీద పెద్ద వేడి కురుపు అయితే వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని కంటి కురుపు అంటారు. ఇంకా అలాగే వీటిని మాన్పుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేసి ఉంటారు. అవి ఏవి కూడా సాధ్యమైనంత సులువుగానైతే ఉండవు. ఆ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ఆ కంటి కురుపు ఎక్కువ అయిపోవడమే కానీ అసలు తగ్గదనమాట. ఇది ఈజీగా మటమాయమయ్యేటట్టు మనము ఒక చక్కటి మందునైతే ఉపయోగించుకోవచ్చు. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను, ఎందుకు వస్తున్నాయి అనేది కూడా చెప్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ కంటి కురుపులు అనేవి వేడి శరీర తత్వం ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. వేడికి సంబంధించి మసాలాలు ఇంకా అలాగే ఇగుర్లు ఎక్కువగా తింటున్న వాళ్ళకి కంపల్సరీ ఇలాగైతే వచ్చేస్తుంటాయి. పొరపాటున వీళ్ళు వేడి పదార్థం కాకుండా ఏదైనా చలవ చేసే పదార్థాన్ని తీసుకునేటప్పుడు ఇవి బయటపడడం అనేది జరుగుతుంది. అయితే పెసరపప్పు ఉంటుంది కదండి, పెసరపప్పుని తిన్న వెంటనే ఆ మర్నాడు కానీ లేదంటే ఆ రాత్రికి కానీ మీకు ఖచ్చితంగా ఈ వేడి కురుపు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగా వేడి శరీరం ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది. చాలామంది ఏంటంటే ఉమ్ము పెడితే చాలా త్వరగా నానిపోతుంది అని చెప్తారు. అదే ఇన్ఫెక్షన్ ఇంకా అలాగే పైగా మనకి వేడి చేసి వచ్చింది అనుకోండి, దాని మీద మీరు ఉమ్ము పెడితే ఇంకేమవుతుంది, ఇంకొంచెం పెద్దది అవుతుంది కానీ అది అస్సలు తగ్గదు. ఇంకొంచెం కన్ను రెడ్గా అయిపోవడం అనేది జరుగుతుందన్నమాట. సో అలా కాకుండా మనము చక్కటి సింపుల్ పద్ధతిని అయితే ఫాలో అవ్వాలి. ముందు మనకి ఈ వేడి కురుపు వచ్చేటప్పుడు చిన్నగా పెయిన్ అయితే స్టార్ట్ అవుతుందండి. కిందన వచ్చిన పై రెప్పకు వచ్చిన ఆ రెప్పకి పెయిన్ రావడం, అది దిగుళ్ళు పెట్టడం, లాగడం అనేది జరుగుతుంది. అలా వచ్చినప్పుడే వెంటనే ఐటోన్ అని ఉంటుందండి, ఐటోన్ ఐ డ్రాప్స్ అనమాట. ఇది ఆయుర్వేదిక్ ఐ డ్రాప్స్ అనమాట. ఆయుర్వేదిక్ మాత్రమే చాలా బాగా పనిచేస్తాయి, కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తాయి. తొందరగా ఆ కురుపు ఏదైతే ఉంటుందో అది మానిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇవి ఆయుర్వేదిక్వి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇవ్వవు. ఐ డ్రాప్స్ కంప్లీట్గా మనకి ఐని కూల్ చేస్తుంది కాబట్టి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు పనిచేస్తాయి. ముందుగానే మీకు పెయిన్ వస్తున్నప్పుడు మీరు ఈ ఐ డ్రాప్స్ని అయితే యూజ్ చేయాలన్నమాట. కొంచెంగా లైట్గా పెయిన్ స్టార్ట్ అయింది, ఇంకా ఈ రోజు నైట్కి పెయిన్ వచ్చి బాగా ఇంకా ఎక్కువ అవుతుంది అనే టైంలోనే మీరు ఇది ఉపయోగించవలసి ఉంటుంది. కనీసం ఒక 2-3 టైమ్స్ మనం ఇది వేసుకున్నట్లయితే, అంటే విత్ ఇన్ షార్ట్ స్పాన్లోని, అంటే ఒక 1 అవర్కి ఒకసారి ఈ డ్రాప్స్ వేసుకున్నట్లయితే కంప్లీట్గా అది క్యూర్ అయిపోతుందండి. ఇంకా మీకు బయటికి కన్ను ఉబ్బే ఛాన్స్ కూడా ఇవ్వదన్నమాట. అంత నీట్గా పనిచేస్తుంది. మీరు కూడా వాడి చూడండి. అండ్ అలాగే చాలా మంది ఏంటంటే ఈ కన్ను ఇలా ఉబ్బిపోవడం ఇంకా అలాగే ఇలా కురుపు రావడం చాలా షైగా ఫీల్ అవుతుంటారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, కాలేజ్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. కొంతమంది అయితే అందులో నుంచి పసుపు వచ్చేటప్పుడు పిన్తోనో లేదంటే షార్ప్ ఆబ్జెక్ట్తోని ఆ పసుని తీయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. పై రెప్ప దగ్గర ఆ వెంట్రుకలు ఏవైతే ఉంటాయో, ఐ ల్యాషెస్ ఏవైతే ఉంటాయో అవి పోవడం అనేది జరుగుతుంది. అలా ఎప్పుడు చేయకండి. ఏంటంటే ఇలాంటి డ్రాప్స్ అయితే యూజ్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే వేపకాయ అంటారు కదా, అది కూడా పెడుతూ ఉంటారు. సో అది కొంతవరకే పనిచేస్తుంది. దీనంత ఫాస్ట్గానైతే రిలీఫ్ అయితే ఇవ్వదండి. మీరు హీట్ చేసే పదార్థాలు, మీకు ఒంటికి వేడి చేసే పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని మానేసేయండి. గోన్ కటీరా ఇంకా అలాగే చియా సీడ్స్ ఇవన్నీ కూడా మీరు వాడుతూ ఉన్నట్లయితే మీకు ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ రాదు. ఇంకా దాంతోపాటుగా ఒకవేళ వస్తున్నట్టు అనిపిస్తే కంపల్సరీ ఇదైతే విత్ ఇన్ షార్ట్ స్పాన్లోని 1 అవర్కి ఒకసారి ఇది 3-4 టైమ్స్ మీరు వేసుకున్నారంటే వెంటనే రిలీఫ్ అయితే ఇస్తుంది. ప్రైస్కి వచ్చేటప్పటికి 66 రూపాయలండి. ఇందులోనే 10 ml అయితే ఉంటుందన్నమాట. బాటిల్ వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఓపెన్ చేసి చక్కగాను పైనుంచి ఇలా వేసుకోవడమే. ఈ లిడ్ ఏదైతే ఉంటుందో దానికి ఫింగర్ కానీ కంటికి కానీ తగిలించకూడదు. తగిలిస్తే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దాని దూరం నుంచి అయితే వేసుకోవాలి. లేదు మనం వేసుకోలేము అని అంటే ఎవరి చేతైనా వేయించుకోవడం చేయాలి. సో ఇది కంటికి మాత్రమే ఉపయోగించాలి. కొత్తగా వాడుతున్న వాళ్ళకి కళ్ళు మంటలు అనేవి వస్తాయి. ఏంటంటే కళ్ళలో ఉన్న ఇన్ఫెక్షన్ ఇంకా అలాగే ఏదైనా డస్ట్ ఉన్నట్లయితే కొంచెం మండుతున్నట్టుగా అనిపిస్తుంది. అంతేగాని ప్రాబ్లం ఏం లేదు. తర్వాత కంప్లీట్గా కూల్ అయితే అయిపోతాయి. ప్రతిరోజు వాడినా కూడా ఏ ప్రాబ్లం అయితే ఉండదండి. మా ఇంట్లోనైతే ప్రతిరోజు వాడతాము. బయటకు వెళ్ళి వస్తున్న వాళ్ళు ముఖ్యంగాను జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఈ రోజు వాడితే మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. కొంతమందికి కన్ను రెడ్గా అయిపోతుంది అనమాట. అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. మరి ఈ వీడియోలోని నేను పూర్తి డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇలా ఫాలో అయిపోండి SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.